కానీ శాంతి కూడా రెండు రకాలు. మనశ్శాంతి, ఇంటర్నల్ పీస్, అంతర్గతంగా ఉన్నటువంటి శాంతి కోసం ఆ రోజు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా గారు ప్రశాంతి నిలయం కట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు శాంతిని కోరుకుంటూ వస్తే దానికి ఒక కేంద్రంగా పుట్టపర్తిని చేశారు. ఆ శాంతి మనశ్శాంతితో పాటు మరొక శాంతి కూడా ఉంది, శాంతి భద్రత. ఆ శాంతి భద్రత కోసం మరొక్కసారి మళ్ళీ మన పుట్టపర్తిని ఎదుర్కొంటూ వస్తూ దేశంలో శాంతి భద్రతను నిర్వర్తించడానికి అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ మన పుట్టపర్తిలోనే ఈరోజు ఒక కేంద్రంగా, ఆధునికత కేంద్రంగా, సాంకేతికత కేంద్రంగా ఈ పుట్టపర్తిలో జరగడం అనేది ఎంతో చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రాజెక్టులు మనం తీసుకొని వచ్చాం. ప్రాజెక్టులు తీసుకొని రావడం ఒక కష్టపని పైన అయినా సరే కన్విన్స్ చేసుకుంటూ రాష్ట్రం అనేక రకాలుగా వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తూ తీసుకొని రావచ్చు. కానీ డిఫెన్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ రావాలనంటే అంత సాధారణంగా రాదు. ఎలా అయితే మన పెద్దలు ఒక పెళ్లి చేయాలనంటే 7 తరాలు ఇటు 7 తరాలు అటు చూడాలంటారో, ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్, శాంతి భద్రతలకు సంబంధించిన, దేశ రక్షణకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ రావాలనంటే ఆ ప్రాంతం తాలూకా తరతరాలు అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ మోటివ్ మీద చూడాలి. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్టు మన రాయలసీమకి ఈరోజు వచ్చిందనంటే తరాలు తరరాత మార్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి రోజు వచ్చిందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ యొక్క విప్లవం మన రాష్ట్రంలో మళ్ళీ ఒక బ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసి ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు అనంతపూర్ని చూస్తే ఆనందంగా ఉంది. అనంతపూర్తో పాటు మా ఉత్తరాంధ్ర ప్రాంతం, మా శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి ఒక్క జిల్లాలో ఎంచుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలాలేంటో చూసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25.3% కేవలం ఒకే ఒక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వస్తుందనంటే డబుల్ ఇంజిన్ సర్కార్, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికతో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత వేగంగా బలంగా పనిచేస్తుందో ప్రజలు మరొక్కసారి గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్కి ప్రత్యేక ఆశీర్వాదం రాజ్నాథ్ సింగ్ గారు కూడా అందించారు. ఆయన చేతుల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడే అన్న రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాత మరి భరత్ గారు కానివచ్చు, మన అధికారులు కానివచ్చు, అలాగే ఒక పక్కన నేను కూడా దీనికోసం ప్రయత్నం చేస్తూ ఎప్పుడు మేము వెళ్ళి సార్ ఆమ్కా ప్రాజెక్ట్ మీరు ఎక్కడ పెట్టాలన్నా మొట్టమొదటిగా మా ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేయండి, మా పుట్టపర్తిలో మీరు పెట్టండి, అక్కడ మాకు కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది, దానికి సంబంధించి ఎయిర్ స్పేస్ తాలూకా ఏ కార్యక్రమం ఉన్నా సరే మా వంతు మేము ఫుల్ ఫ్లెడ్జెడ్గా సపోర్ట్ చేస్తామని చెప్తే ఆయన కూడా చాలా పాజిటివ్గా తీసుకొని మరొక ప్లేస్ని కూడా ఎక్కడా రానివ్వలేదు. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ఆప్షన్స్ పెట్టుకుంటాయి. ఉత్తర భారతంలో అయితే ఇది, లేకపోతే ఈస్ట్లో వెస్ట్లో ఇలా పెట్టుకోవాలనంటే కొన్ని నగరాలు, కానీ సింగిల్ షాట్గా రైట్ రాయల్గా మన రాయలసీమలో ఈ సీమాంధ్ర ప్రాంతంలో ఇక్కడ తీసుకొని పెట్టారనంటే దానికి ప్రత్యేకంగా రాజ్నాథ్ సింగ్ గారికి కూడా మన ప్రాంత వాసుల తరపున, తెలుగువారు అందరి తరపున కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక పక్కన ఆమ్కరా ప్రాజెక్ట్, దానితో పాటు కొన్ని డిఫెన్స్ ప్రాజెక్ట్స్, దీనితో పాటు మా మంత్రాలయానికి సంబంధించినటువంటి డ్రోన్ ప్రాజెక్ట్ కూడా ఈరోజు కర్నూలులో మన రాయలసీమలో రావడం ఎంతో ఆనందంగా ఉంది. మొట్టమొదటగా కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి చేయాలని చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేస్తే ఆ రోజు డ్రోన్స్ మన భారతదేశానికి, ప్రపంచానికి టెక్నాలజీలో ఫ్యూచర్ డ్రోన్స్, అలాంటి డ్రోన్స్కి మనది క్యాపిటల్ కావాలని చెప్పి ఆ డ్రోన్ సమ్మిట్ని విజయవాడలో మొట్టమొదటిగా మనం ఆర్గనైజ్ చేసుకున్నాం. ఆ రోజు డ్రోన్స్ సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఇండస్ట్రీ మీద విశ్వాసంతో దేశంలో మొట్టమొదటిసారి డ్రోన్ సిటీ ప్రకటించింది కూడా మన ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఎక్కడ రావాలనంటే మన కర్నూలులో ఓర్వకల్ నోడ్లో రావాలని చెప్పి